హరి ఆ గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మాకం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. వేద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనం ఏం చేస్తున్నాం? మనం చెప్పుకోబోయే విషయాన్ని నైవేద్యముగా ఆ దైవానికి సమర్పించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం. అంటే ఆ ప్రసాదం అనేటప్పుడు కల్లా
అంతకుముందు మామూలు వంటకముగా ఉంటుంది. అది దైవానికి సమర్పించి అప్పటికల్లా అది పూర్తిగా దైవముగా మారిపోతుంది. దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం. అట్లాగే ఈ మనం చెప్పుకోబోయే విషయం దైవంతో నిండి ఉండి ప్రసాదంగా మనలో అది ఆ దైవంతో నిండిపోయేటట్టు చేస్తుంది. అందుకోసం ఈ ప్రార్థనా శ్లోకాలు మనం గానం చేసుకుంటూ ఉన్నాం. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద్విజన్. ధ్యాన్ అని కూడా చదవచ్చు, దాన్నే ద్విజన్ అని కూడా చదవచ్చు. ఆ స్పెల్లింగ్ దానికి సరిపోతుంది. ద్విజన్ అంటే ఎవరైతే దాన్ని పఠిస్తారో, ఎవరైతే దాన్ని వింటారో వాళ్ళు రెండవ జన్మ ఎత్తినట్టుగా, అంటే దైవానుభూతిలోకి ఆత్మదర్శనంలోకి వెళ్ళినట్టుగా. అందుకు నాకు ఆ గ్రంథానికి ఆ పేరు పెట్టారు. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 202వ పాఠము 22/10/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. మనం సంఖ్యల గురించి కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తమాషాగా 202 అంటే 2 రోళ్ళు ఉన్నాయి. 2 అట్లాగే 22 ఈ రోజు తారీఖు. అట్లా అంటే మనం చెప్పుకునే విషయం రైట్ లైన్స్ లో వెళుతోంది, ఇన్ ద రైట్ వేలో వెళుతోంది, సరి అయిన మార్గంలోనే మనం ప్రయాణం చేస్తున్నాము అని ప్రకృతి మనకి ఒక నిదర్శనంగా అప్పుడప్పుడు అలా సూచిస్తూ ఉంటున్నారు. మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు,
అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టరీన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టరీన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరీన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ గ్రంథం పట్టుకున్నాక ఈ గ్రంథము ద్వారా మనం నెమ్మదిగా మన స్వస్థితి యందు మేల్కాంచాము అన్నట్టుగా ఉంటుంది. కానీ అంతకుముందే ద సీక్రెట్ డాక్టర్న్ గా ఉన్నాం మనం. ద సీక్రెట్ డాక్టర్న్ గ్రంథం సమస్తము మన యందు రహస్య గర్భితముగా ఉన్నది. ఇప్పుడు దాన్ని పఠించేటప్పటికి దాని యందు మనం మేల్కాంచడం జరుగుతుంది. ఇక్కడ మనము అని ఎప్పుడైతే అంటున్నామో అది దేహాత్మ పరంగా చెప్తున్నట్టుగా మనం గుర్తుంచుకోవాలి. దేహాత్మ పరంగా ఇప్పుడు మేల్కాంచాల్సింది దేహాత్మ. జీవాత్మ మేల్కాంచే ఉన్నది. అది మేల్కొలపడానికి వచ్చింది. ఎవరిని? దేహాత్మని మేల్కొలపడానికి వచ్చింది. జీవాత్మ సహాయంతో ఈ దేహాత్మ మేల్కాంచడానికి ఇదిగో ఈ ప్రయత్నం జరుగుతుంది. ఈ దివ్యజ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee, know he is also one with every other. మొత్తం మనం ఏదైతే ఇది సీక్రెట్ డాక్టర్ను 4 స్థితులుగా ఎలాగో చెప్పుకున్నామో అది ఆ రహస్య గర్భితముగా ఉన్నటువంటి 4 స్థితులుగా లైఫ్, లైట్, లవ్. తర్వాత మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ది, నో హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. ఇట్లా ఈ 4 స్థాయిలుగా అని బెసెంట్ ద్వారా మనకు ప్రసాదింపబడింది. ఓకే, మనం సంఖ్యల గురించి అంటే స్టాంజా 1లో ఉన్నాం మనం ప్రస్తుతం. స్టాంజా 1కి సంబంధించిన 9 శ్లోకాలు. ఆ చివరి శ్లోకమైన 9వ శ్లోకంలో 2వ భాగంలో ఉన్నాం మనం. 2వ భాగంలో ఉంటూ సంఖ్యల గురించిన వివరం తెలుసుకోవాలి అన్న విషయంతో బయలుదేరాం. అయితే సంఖ్యలు ఒక్కటే కాదు. సంఖ్యల్ని తెలుసుకోవాలంటే అది 4 గదులతో కూడుకుని ఉన్నది. 4 అరలతో కూడుకుని ఉన్నది, రహస్య అరలతో. దాన్నే ఆకల్ట్ కీబోర్డ్ గా చెప్పబడింది. 4 మీటలు గల సాధనము, మీటల సాధనం కీబోర్డ్, ఆకల్ట్ కీబోర్డ్. అందువల్ల మనం ఆ మొత్తం 4 గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. దాంట్లో 3 చెప్పుకున్నాం మనం. ఆకల్ట్ కీబోర్డ్ అంటే ఏమిటి? సంకేత గర్భితమైన రహస్యములను ప్రకాశింపజేయుటకై అంటే మనకి ఆ స్క్రీన్ మీద ఏ అనే అక్షరం రావాలి. మనం ఒక పదం అనుకున్నాం. ఆ పదంలో ఏ అంటే యాంట్ అన్న పదం మనం అక్కడ పెట్టాలి.
ఆ పదం అక్కడ స్క్రీన్ మీద రావాలంటే ఇప్పుడేం కావాలి మనకి? ఏ అక్షరం కావాలి, ఎన్ అక్షరం కావాలి, టీ అక్షరం కావాలి. మరి ఏ అక్షరాన్ని ఎక్కడి నుంచి తేవాలి మనం? ఆ ఏ అక్షరాన్ని తేవడానికి అది ఒక గదిలో తలుపు తాళం వేయబడి ఉన్నది. ఆ తాళం తీయడానికి మీట ఒకటి ఇక్కడ ఉంది కీ. తాళం చెవి మన ఎదురుగా ఉంది. కంప్యూటర్ కీబోర్డ్ అన్న పేరుతో మీటల సాధనంతో అక్కడ తాళం చెవి ఉంది మనకి. కీ అన్నారు దాన్ని అందుకే. ఆ కీని మనం నొక్కగానే ఏం చేస్తుంది? అది వెళ్ళి ఆ ఏ ఉన్న గది తలుపు తాళం వేసి ఉంది గదా! ఆ తాళం తీసి ఆ ఏని బయటికి వచ్చేటట్టు చేస్తుందది. అప్పుడది వచ్చి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది కీబోర్డ్ అంటే. కీబోర్డు రహస్యముగా దాగి ఉన్నయన్నీ వాటన్నిటిని బయటకి తీసుకొచ్చేవి. సంకేత గర్భితమైన రహస్యములను ప్రకాశింపజేయుటకై కొన్ని తాళపు చెవులు సాధకునకు ఇయ్యబడుచున్నవి. ఇవి సహజ సిద్ధములై 4 విధములుగా ఉండవని చెప్పుకున్నాం. వర్ణము లేక రంగు కలర్, నాదము లేక శబ్దము సౌండ్, 3 స్వరూపము లేక ఆకారము షేప్, సంఖ్య నంబర్. మనం నంబర్ గురించి చెప్పుకున్నాం, సంఖ్య గురించి. అలాగే ఆకారం గురించి చెప్పుకున్నాం, షేప్ గురించి. అలాగే వర్ణం గురించి కూడా చెప్పుకున్నాం. కలర్. ఆ తర్వాత ఇప్పుడు నాదము లేక శబ్దంలోకి వచ్చాం. మనం ఈ శబ్దానికి సంబంధించి కొన్ని మంత్రాలు, అవి 12 అక్షరములతో కూడుకున్న మంత్రం, ద్వాదశాక్షరి మంత్రం. దాని గురించి వివరించుకున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అది ధ్యానం చేయటం శిరస్సు నుంచి పాదం వరకు, మరలా పాదం నుంచి శిరస్సు వరకు. అంటే మనలోని 12 దేహ భాగాలకి అనుబంధంగా ఆ 12 అక్షరాలు కూర్పు చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క అక్షరాన్ని మనం ఉచ్చరిస్తుండగా ఒక్కొక్క దేహ భాగము అది ఉత్తేజం చెందటం జరుగుతుంది. ఇట్లా అది 12 అక్షరాలతో కూడుకొని ఉన్నది. సంవత్సరంతో మనం అనుసంధానం అవటానికి అది వీలు పడుతుంది. అట్లాగే పంచాక్షరి మంత్రం ఒకటి చెప్పుకున్నాం, నమఃశివాయ అన్నది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక మంత్రం చెప్పుకోబోతున్నాం. అది ఎన్ని అక్షరాలున్నాయి? సప్తాక్షరి. 7 అక్షరాలతో కూడుకుని ఉన్నది. ఈ సృష్టి ఎట్లాగైతే 7గా విభాగం చెంది ఉన్నదో, ఈ సృష్టి సమస్తముతో మనం అనుసంధానమై, ఈ సృష్టి సమస్తము మనం పరివ్యాప్తం అవ్వడానికి ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. ఆ 7 విభాగాల్లోనూ మనం పరివ్యాప్తం అవ్వడానికి సప్తాక్షరి 7 అక్షరాలతో కూడుకున్న మంత్రం. అది ఈ మహోన్నత విశ్వ సృష్టి యందు నిహితమైన సప్త విభాగ పద్ధతి. సప్త సప్తర్ మరీచిమాన్ అని మనం పురుష సూక్తంలో వస్తుంది. సప్త సప్తి 7గా తో సాధకుని ప్రజ్ఞను మేళవింపజేసి అందలి జ్ఞానమును అతనికి అనుభూతమగునట్లు చేయును. ఈ మంత్రములన్నింటిలో మహిమాన్వితమైన ఒక మంత్రము ఉన్నది. అది శ్రేష్టతమైనది, భద్రంకరమైనది. దాని యందు 24 అక్షరముల కూర్పు కలదు. ఇంకా మరింత చక్కగా
24 అక్షరముల కూర్పు కలదు. అది అంటే 12 అక్షరాల మంత్రం ఒకటి మనం ఇంతకుముందు చూసాం. అది కూడా సంవత్సరానికి సరిపోను. అట్లాగే ఇది కూడా 24 అక్షరముల కూర్పు కలదు. అది సాధకుని ప్రజ్ఞను చాంద్ర సంవత్సరంలో నిహితమైన 24 చాంద్ర మహాపర్వములతో, అంటే 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు. సంవత్సరంలో ఇవి వస్తాయి మనకి. కానీ వీటితో ఇంత ఇదిగా మనకి అనుబంధానికి ఆ 12 అక్షరాలతో కూడుకున్న ఆ మంత్రము అది ఇంకొక పద్ధతిలో మనకి అందుబాటులోకి వస్తుందని. ఇట్లా 12 పూర్ణిమలతో, 12 అమావాస్యలతో అనుసంధానం అవటానికి ఈ మంత్రం 24 అక్షరాలతో కూర్పు చేయబడిన మంత్రం, మనం చెప్పుకోబోయే మంత్రం వీటితో అనుసంధానం అవటానికి వీలవుతుంది. 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు సాధకుని ప్రజ్ఞను అనుసంధానము చేసి అవి పర్యవసింపజేయు దివ్య కర్మతో అతనిని మేళవింపచేయు. మన భూగ్రహము చుట్టూను అతి సున్నితమైన శక్తి రేఖలు ఉన్నవి. భూగ్రహం చుట్టూ, భూగ్రహం అంటే అది దేహం, భూమి యొక్క దేహం. అట్లాగే అంటే ఏదైనా కానీ రూపము వచ్చేటప్పుడు కల్లా అది దేహము. ఆ దేహం చుట్టూ శక్తి రేఖలు ఉంటాయి. అట్లాగే మనకి శక్తి రేఖలు, ఒక అణువుకి శక్తి రేఖలు, మన దేహం చుట్టూ కూడా శక్తి రేఖలు ఉంటాయి. మన విజ్ఞానమయ కోశము ఆ శక్తి రేఖలచే ఏర్పడిన పరిపూర్ణ ఘనాకృతిని, అంటే సమఘనము దర్శించును. ఈ సృష్టిలో ఉన్న అంటే ఘనాకృతిని, పరిపూర్ణ ఘనాకృతి, సమఘనాన్ని దర్శించుతుంది. సృష్టిలో ఉన్నటువంటి సమఘనాన్ని స్థూల భౌతిక జగత్తుపై ఒక సమఘనాకారముగా అది మన కళ్ళకు కనిపించును. ఈ ఆకారము పవిత్రమైనట్టిది. ప్రపంచ పరివ్యాప్తమైన యజ్ఞ విధులను నిర్వహించు దక్షులు ఆ ఆకారమును పవిత్రమైనదిగా పరిగణించుచున్నారు. ప్రతి యజ్ఞ విధి నిర్వహణంలో ఒక హోమకుండము ఉండును. దానిని సమఘనాకారముగా మలచెదరు. ఆ సమఘనమునకు 8 మూల బిందువులు ఉండును. ప్రతి మూల బిందువు వద్ద 3 లంబకోణములు ఏర్పడును. ప్రక్క ఉన్న రేఖ వద్ద ఒక లంబకోణము, దానికి వెనుక వైపు రేఖ వద్ద ఒక లంబకోణము, నిలువెత్తు రేఖ వద్ద ఒక లంబకోణము. ఆ విధముగా 8 మూల బిందువుల వద్ద 24 లంబకోణములు వ్యక్తముగును. కనుక చాంద్రమాస సంవత్సరము ఈ సమఘనాకారముగా బాహ్య వ్యక్తీకరణము పొందుచున్నది. వేదమునందు ఈ 24 మంత్రాక్షరముల కూర్పును గాయత్రి ఛందస్సుగా పేర్కొనుచున్నారు. ఈ మంత్రమే భూమండలముపై సౌర సంవత్సరాత్మక గీతముగా ప్రసిద్ధికెక్కినది. గాయత్రిని ధ్యానించుచు స్వరయుక్తముగా ఈ మంత్రమును నోటితో ఉచ్చరించినప్పుడు సాధకుని దేహాంతర్గత జీవవాహికలన్నీ పవిత్రములగును. క్రమముగా సాధకుని ప్రజ్ఞ ఓం నందు లయమందును. ఇది సాధకుని యోగ సిద్ధికి తార్కాణము. సంకల్పము యొక్క మొత్తము నేపథ్యమునందు అతని ప్రజ్ఞ స్థిరపడును. సంకల్పమునగా ఆనందమయ కోశంలోని ఒక ప్రచోదనము. అది అత్యున్నత విజ్ఞానమయ కోశము నుండి మనోమయ కోశమునకు దిగి వచ్చి తదుపరి దివ్యలీలగా పరిణమించి మనకు దర్శనీయమగును. ఆ గాయత్రి మంత్రము ఈ క్రింది విధముగా భాషా రూపము ధరించుచున్నది. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అధ్యాత్మ విద్యోపాసకుడు ఈ మంత్రమును నిరభ్యంతరముగా ధ్యానింపవచ్చు. ఈ ధ్యానము వలన గురు శిష్యుల నడుమ అనుసంధానము ఏర్పడును. సాధకునకు స్థిరమైన దివ్య పథము లభించును. అందుకే మనం ప్రతిరోజు ప్రార్థన శ్లోకాల్లో ఈ గాయత్రి మంత్రం కూడా గానం చేసుకుంటున్నాం.
ఈ మంత్రమును ఉపదేశించి వేద ఋషులు సాధకునకు రెండవ జన్మను అనుగ్రహించుచున్నారు. మనకి ఉపనయనంలో కూడా ఉపనయన వటువుకి బ్రహ్మ ఈ మంత్రాన్ని ఉపదేశించి అతను రెండవ జన్మ ఎత్తేటట్టుగా చేస్తున్నారు. ద్విజన్. కనుక ఇది ద్విజన్మకు మూల మంత్రం. అంతేకాక దానికి కీలకమైన మంత్రము. రెండవ జన్మ అంటే ద్విజన్మ అనగా ఆధ్యాత్మిక జన్మ అని అర్థము. ఇప్పుడు వరకు ఉన్న జన్మలు మనకి ఎట్లాగా గడుస్తున్నాయి? భౌతిక జన్మలుగా గడుస్తున్నాయి. పూర్తిగా భౌతిక విషయాలతో, వాటి పట్ల ఆసక్తితో, స్థూల జగత్తుకు సంబంధించే, భౌతిక విషయాలకు సంబంధించే మన జీవితం అంతా కొనసాగుతూ వస్తున్నది. ఇప్పుడు దీనితో మార్పు చెంది రెండవ జన్మలోకి వస్తాం. అంటే ఆధ్యాత్మిక జన్మలోకి. నాదములకు సంఖ్యలతోడను వర్ణములతోడను సూటి అయిన సంబంధము కలదు. వివరణాత్మకముగా చెప్పవలసినచో అది ఒక మహాగ్రంథమగును. నాదము అంటే శబ్దము. శబ్దానికి వేటితో సంబంధం ఉంది? సంఖ్యలతోనూ, వర్ణములతోనూ, ఆకారములతోనూ. అది ఎట్లాగూ ఉంటుంది. ఆకారం లేకుండా ఏది ఏర్పడడానికి అవకాశం లేదు. ఏదైనా కానీ ఒకటి మనకి తెలుస్తుంది అంటే అది ఒక ఆకారముగానే తెలుస్తుంది. ఆకారం లేకుండా తెలియబడడానికి అవకాశం లేదు. కాబట్టి నాలుగిటికి పరస్పర సంబంధం ఉంది. ఒకదానికి ఒకటి సూటి అయిన సంబంధము కలదు. వివరణాత్మకముగా చెప్పవలసినచో అది ఒక మహాగ్రంథము. ప్రత్యేకముగా సంపుటీకరించి దీనిని ఒక గ్రంథముగా తరువాత ప్రచురించగము. వర్ణము, నాదము, సంఖ్య వీని సమ్మేళనాత్మక ధ్యాన పద్ధతి కూర్చి వేదములు, తంత్ర గ్రంథములు మనకు ఉపదేశించుచున్నవి. ధ్యానము ఒకానొక భౌతిక దివ్య కర్మతో మేళవించును. దానిని యజ్ఞము అని అందురు. వర్ణము, సంఖ్య, ఆకృతి, నాదము, యజ్ఞము వీని సమాహార రూపమునే మంత్రాధిదేవత అని అందుము. ఈ కారణము వలననే అంటే ఈ ధ్యానము ఇదంతా ఎందుకు చేస్తున్నాము? ఒక యజ్ఞముగా అంటే ప్రతిఫలాపేక్ష లేని నిస్సంగ సేవాపరాయణత్వముగా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు. అంటే దైవం కోసం. అది పూర్తిగా ఖచ్చితంగా చెప్పాలి అంటే దైవం కోసం, సృష్టించిన వాడి కోసం. నేను సృష్టించిన వాడి కోసం అంటే ఏమవుతుంది? సృష్టించిన వాడు దేని కోసం ఉన్నాడు? సృష్టి కోసం ఉన్నాడు వాడు. సృష్టించిన వాడు ఎందుకు అక్కడ ఉంది? సృష్టి కోసం. ఈ సృష్టి అద్భుతంగా తయారవడం కోసం. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు అనేకత్వంలోకి వెళ్ళడం, మరలా ఏకత్వంలోకి రావడం ఈ మాదిరిగా చేయటం కోసం. అంటే సృష్టి జీవుల కోసం సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి మనం సృష్టికర్త కోసం ఉన్నామంటే ఆటోమేటిక్గా ఈ సృష్టి జీవులందరి కోసము మనం ఉన్నట్టు అయిపోతుంది. దానినే యజ్ఞము అని అంటాం. అప్పుడు మనకేమవుతుంది? పంచకోణ తారకగా ఏర్పడుతుంది. ఆ 4 వర్ణము, సంఖ్య, ఆకృతి, నాదము. ఈ 4 ప్లస్ ఈ యజ్ఞము, ఈ 5 ఒక పంచకోణ తారకగా ఈ కార్యక్రమము నిరంతరము జరుగుతూ ఉన్నది. మనం అనుకున్నా అనుకోకపోయినా, తెలిసినా తెలియకపోయినా జరిగేది మాత్రం ఈ పద్ధతిలోనే జరుగుతూ ఉన్నది. మనం ఏదో సాధన చేసి దీన్ని మనం ధ్యానం చేసి ఇట్లా రకరకాలైన సాధనలు చేసి అప్పుడు దాన్ని ఆ సాధనని సిద్ధించుకోవటం అని ఇట్లాగా మనం అనుకున్నప్పటికీ దానికి ముందే ఆ పద్ధతిలోనే మనం ఉన్నాం. మనం ఏదైతే సిద్ధి పొందుతున్నామో ఆ సిద్ధి పద్ధతిలోనే మనము అంతకు ముందు నుంచి ఉన్నాం.
అంతేగాని ఆ సిద్ధి లేని క్షణం నుంచి మనం ఆ సిద్ధిలోకి వస్తున్నాము అన్నట్టుగా మనం భావిస్తున్నాం. ఆ భావనలో ఉంది తప్పితే వాస్తవంగా యథార్థంగా సిద్ధికి సంబంధించిన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోనే మనము వ్యవహరిస్తూ ఉన్నాం. అంటే సృష్టికర్త కోసమే మనం ఎక్కడ ఉన్నాం. ఆయన కోసమే మన పనులు చేస్తున్నాం. ఇది కూడా మనం ఒక పక్కన గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మనమంతా ఏమీ లేదండి. మనం ఇక ఇప్పుడు మొదలుపెట్టాలి. ఇప్పుడు మొదలుపెట్టి ఆ సృష్టికర్త కోసం యజ్ఞముగా చేయాలి ఇప్పుడు మనం. అది. ఇక నుంచి చేయాలి యజ్ఞం. అంటే ఇంతవరకు మనం యజ్ఞం చేయలేదు. ఇప్పటి నుంచి చేయాలి అన్నట్టుగా మనం ఒక భావన ఉంటుంది. పర్వాలేదు. కానీ ఈ యజ్ఞము ఇప్పుడు చేద్దాము అని ప్రారంభించినప్పటి నుంచి, ప్రారంభింపక ముందు గూడా యజ్ఞముగానే మనం చేశాము అన్నది గూడా ఒక పక్కన గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తేలికవుతుంది అప్పుడు మనకి. ఇది. ఈ కారణము వలననే వేదములు మంత్రాధిదేవతలైన మిత్ర, వరుణ, పూషులను ఉపాసన చేయుడని మనకు ఉద్బోధించుచున్నవి. ఈ ఆధునిక యుగమున అనేక యజ్ఞ విధులు ప్రాచుర్యంలోనికి వచ్చి సాధకులచే నిర్వహించబడుతున్నవి. మిత్ర, వరుణ, పూషులు అను మంత్రాధిదేవతలలో సమశక్తి కలిగిన అధిదేవతలు ఈ ఆధునిక యజ్ఞములలో మనకు దర్శనం ఇచ్చుచున్నారు. మనకు వేదములు, పురాణములు, తంత్రశాస్త్రములు ఉన్నవి. వీని అన్నిటి యందు విష్ణుని గూర్చియు, శివుని గూర్చియు, దేవిని గూర్చియు అనేక యజ్ఞ విధులు తెలుపబడినవి. వాని నిర్వహణ పద్ధతులు కూడా వాని యందు విశదము చేసి ఉన్నారు. యజ్ఞములన్నిటి యందును వీరే ప్రధాన మంత్ర అధిదేవతలు. ధ్యాన యజ్ఞమునకు ఉపక్రమించు ముందు కొంత యోగ సాధన జరుగవలయను. యజ్ఞ స్వరూపమైన ఈ ధ్యాన పద్ధతులను గూర్చి ప్రతి గురువరేణ్యుని వద్ద ఒకానొక స్వీయ పాఠ్య ప్రణాళిక ఉన్నది. ఎంతో మంది గురువులు ఉన్నారు. ఒక గురువు ఆయనకి సంబంధించిన ఒక పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకుని తనని చేరినటువంటి శిష్యులకి దానిని బోధిస్తూ దానిగా అందరూ మారేటట్టుగా, దాని యందు అందరూ మేల్కొనేటట్టుగా అలాగా జరుగుతూ ఉన్నది. అలా ఎంతో మంది గురువరేణ్యులు ఈ ప్రపంచంలో చేస్తూ ఉన్నారు. ఒక స్వీయ పాఠ్య ప్రణాళిక ఉన్నది. అధునాతన గురువరేణ్యులు అతి శక్తివంతమైన ఈ ధ్యాన పద్ధతులను రూపొందించుచున్నారు. వీటన్నిటిని ఇంకా తేలిక చేస్తున్నారు. తేలిక పద్ధతిలో ఆత్మ దర్శనం పొందటం. ఇక రాబో విభాగములలో ఒకానొక ఆధ్యాత్మిక సంప్రదాయమును అనుసరించి యోగ సాధన క్రమమును, దానికి వలయు శిక్షణను, సూచనలను వివరించదము. అయితే ఇప్పుడు మనకి ఈ ఆకల్ట్ కీబోర్డుకి సంబంధించిన 4 మీటర్లు ఏమైతే ఉన్నాయో, 4 కీస్: కలర్, సౌండ్, షేప్, నెంబర్. వాటిని గురించి చక్కగా వివరించుకున్నాం. అయితే ఈ ధ్యానము పద్ధతి, దానికి ఒక ఉదాహరణగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక యోగ సాధన పద్ధతి, ఇది కూడా మనం తెలుసుకుంటే మరింత సమగ్రంగా వీటిని తెలుసుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే సగంలోనే దాన్ని వదిలేసి మళ్ళీ మనం వేరే దాంట్లోకి వెళ్ళినట్టు అవుతుంది. అందుకని ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి దీనికి సంబంధించిన ధ్యాన పద్ధతి కూడా ఉదాహరణ పూర్వకంగా ఇచ్చినటువంటి ఆ ధ్యాన పద్ధతిని కూడా తెలుసుకుని మనం మరలా మన యొక్క స్టాంజా 1లోని ఆ 9వ శ్లోకంలోకి వెళదాం. అంటే మనకి ప్రధానంగా ఎందుకు వచ్చింది ఈ నంబర్స్ గురించిన ప్రస్తావన, ఈ సంఖ్యల గురించిన ప్రస్తావన? మనకి 4వ స్టాంజాకి సంబంధించినటువంటి ఒక శ్లోకంలో ఈ సంఖ్యల గురించిన వివరం వచ్చింది. 31415 31415 దానికి షేప్లు ఇచ్చారు.
అంటే 3ని ఎట్లాగా రిప్రజెంట్ చేశారు? ట్రయాంగిల్ అన్నారు. 1నేమో స్ట్రెయిట్ లైన్ అంటే వర్టికల్ లైన్. 4నేమో స్క్వేర్ చతురస్రం. ఇట్లాగా ఇచ్చారు. కాబట్టి షేప్ వచ్చిందక్కడ మనకి. నంబర్ వచ్చింది. ఏంటి దీని సంగతి అని కొంచెం వివరించండి అని మనం అడగటం జరిగింది. ఇప్పుడు దాన్ని వివరిద్దాము అని ప్రారంభించినప్పుడు వీటి గురించిన పూర్తిగా తెలుసుకుంటే గాని దాన్ని ఆ కొంచెం భాగాన్ని అంటే 4 స్టాంజాకి వచ్చినప్పటికల్లా ఏంటి మనకి ఇక ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రాబోతోంది ఈ సృష్టి. ఏ విధంగా వస్తోంది? ఆ హిరణ్య గర్భము అన్నది ఆ హిరణ్య గర్భం నుంచి అంటే ఏదైనా పుట్టాలి అంటే ఏంటి? ఒక గుడ్డు లాంటిది ఉండాలి. అక్కడి నుంచి అది పుట్టడం జరుగుతుంది అన్నట్టుగా. ఆ విషయాలు దాంట్లో వచ్చినాయన్నమాట. కాబట్టి ఈ ధ్యాన పద్ధతి కూడా మనం తెలుసుకొని ఇప్పుడు దాని దగ్గరికి వెళితే ఆ 4 స్టాంజాకి సంబంధించినటువంటి 31415 విషయం కొంచెం మనం తెలుసుకొని ఇక అప్పుడు మనం దాని ప్రస్తావన మనకి ఈ స్టాంజా 1 నుంచి మనం వరుసలో వెళ్ళినప్పుడు రెండో స్టాంజా, మూడో స్టాంజా పూర్తి చేసుకొని 4 స్టాంజాలకు వెళ్ళినప్పుడు దాని ప్రస్తావన వస్తుంది ఆ వరుసలో. కానీ దాన్ని విచిత్రంగా ఏంటంటే తమాషాగా ఇప్పుడే తెలుసుకోవటం వల్ల ఇది ఈ ప్రళయ స్థితి గురించి మనకి చాలా సమగ్రంగా మనకి అవగాహన కలుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి ఇది ఎలాగా బయలువెడలుతోంది. ఈ బ్రహ్మాండం ఎట్లాగా ఉత్పత్తి అవుతోంది, ఎలాగా పరిణమిస్తోంది. ఈ విషయాలు చాలా చక్కగా మనకి అవగాహన అవ్వటానికి ఇప్పుడు వీలైంది. వీటి గురించి మనం చెప్పుకోవటం ద్వారా. కాబట్టి ఇది కూడా మనం ఆ ధ్యాన పద్ధతి ఉదాహరణగా ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా మనం తెలుసుకొని ఇప్పుడు మనం ఆ 4 స్టాంజాలోకి వెళదాం. యోగ అనుష్ఠానమునకు వలసిన నియమములు. ఏదైనా ఒక పని చేయాలి అంటే కొన్ని నియమాలు. ఆ నియమాలను అనుసరించి ఇప్పుడు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. కొన్ని రోజులు అనుకున్నాం. వారంలో 3 రోజులు. 3 రోజులు ఒక సమయం. ఒక అదే సమయంలో, అదే రోజు, అదే సమయం. ఇట్లా సమయానికి పెట్టుకుని ఒక 5 నిమిషాల ముందరే మనం ఆ గ్రూప్‌లోకి వచ్చేసి కరెక్ట్‌గా 4:30 అవ్వంగానే మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం. 4:30 అవ్వంగానే ఓంకారం వినపడాలి మనకి. ఓంకారం వినపడింది అంటే 4:30 అయింది అన్నట్టుగా తెలియాలి. గడియారం చూసుకోకుండానే 4:30 అయింది అని చుట్టూ ఉన్నవాళ్ళు అనుకోవాలి. అంత ఖచ్చితంగా. అది ఒక నియమం. అట్లా కొన్ని నియమాలు. మళ్ళీ 5:30కి ఆపేసుకోవడం. అట్లాగా. అట్లాగే ఇప్పుడు ఈ ధ్యాన పద్ధతి ఏదైతే చెప్పబోతున్నారో ఇట్లాగా ధ్యానం చేయటానికి దానికి సంబంధించి ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. అవి కొన్ని తెలుసుకుందాం. ధ్యాన మార్గము అనుసరించు వారికి ఈ అధ్యాయము ఉద్దేశించబడుతున్నది. మనం ఏంటి విని ఊరుకోవటం కాకుండా విషయాలు చక్కగా గ్రంథాల్లో ఇవ్వబడ్డాయి. మనకి తెలియని విషయాలు అవన్నీ. ఆ విషయాల్ని మనం పఠించుకోవటం ద్వారా దాన్ని కొంచెం ఎలాబొరేట్‌గా వివరించుకోవటం ద్వారా సవివరంగా విషయం అర్థమైంది మనకి. అంతవరకు బాగుంది. ఇంకా అయిపోయిందండి. తెలుసుకున్నాంగా అయిపోయింది. ఇక ఇంటికెళ్ళిపోతున్నామండి. అంటే ఇంట్లోనే ఉన్నామనుకోండి. ఇక మనం మా మా మ యథా యథావిధిగా మా కార్యక్రమంలోకి వెళ్ళిపోతామండి. తెలిసిపోయింది మాకు. ఓకే. గుడ్ బై. నమస్తే అని చెప్పి యథావిధిగా మన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవటం. అట్లాగా మనం ఈ అధ్యయనాన్ని చెప్పుకోవటం లేదు. ఈ అధ్యయనం ఎలాగ చేసుకుంటున్నాం మనం. దీన్ని దీనిగా మారాలి మనం అది. తెలుసుకుని వదిలేయటం కాదు. తెలుసుకున్నాము అంటే
దానిగా మారిపోవటం. అందుకే ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే అని మనం చెప్పుకున్నాం. అట్లాగా మనం దీన్ని అనుసరించే వాళ్ళ కోసం ఇవి చెప్పబడుతుంది. ఏదైతే మనం ఇక్కడ నేర్చుకుంటున్నామో దాన్ని నిత్య జీవితంలోకి అన్వయించుకోవటానికి ఎవరైతే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారో అట్లా వాళ్ళ కోసం అని చెప్పి ఈ ఈ విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అనుసరించు వారి కొరకు ఈ అధ్యాయము ఉద్దేశించబడుచున్నది. తన దైనందిన ఆధ్యాత్మిక కార్యక్రమములను వ్రాయుట కొరకు ఒక ప్రత్యేక పుస్తకమును సమకూర్చుకొని, ఇప్పుడు ఇట్లాగా జరుగుతుంటే ఏమవుతుందంటే ఏవో రకరకాలవి స్ఫురిస్తూ ఉంటాయి. మనం అంతకుముందు ఎప్పుడు అనుకోలేం మనం అట్లాగా. కానీ సడన్ గా ఒక ఒక భావం అలాగా ఒక మెరుపులాగా మెరిసినట్టు అవుతుంది. అది చాలా చక్కటి భావం. ఎట్లాగంటే మనం మనం ఇట్లా చూస్తున్నటువంటి దానికి, ఈ ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్న దానికి, అది మొత్తానికి ఒక సామరస్యాన్ని కలిగించేదిగా. ఆ రెండిటిని మనం సమన్వయం కలిగించేలాగా. అట్లా మనకున్న అనుమానం తీరేలాగా, మనకున్న సందేహం మనకేంటంటే చేస్తున్నాం, కానీ సందేహం ఒక పక్కన ఉంటుంది. సందేహం లేకుండా ఎప్పుడుంటుంది? అది పూర్తిగా మనదే అయినప్పుడు. ఏమాత్రం సందేహం ఉండదు. అది మనది కాదు మనది కానంత వరకు అది. ఆ సందేహం ఒక పక్కన ఉంటుంది. అది మనం అంటే లేదులే సందేహం ఏం లేదండి మా దగ్గర అని అనుకుంటాం గానీ మనం ఒక పక్కన ఉంటుందది మనకి తెలియకుండానే. కాబట్టి ఇట్లా మనకి సడెన్‌గా ఒక మెరుపులాగా మెరుస్తుంటుంది ఒక భావం. భలే వచ్చిందే ఇది అని అనుకుంటాం మనం. వెంటనే దాన్నేం చేయాలి మనం? ఒక కాగితం మీద రాసుకోవటం. అంటే దానికోసం ఒక డైరీ లాంటిదో, ఒక పుస్తకం లాంటిది, ఒక నోట్‌బుక్ లాంటిది పెట్టుకొని, అట్లాగా మనకి స్ఫురించినటువంటి భావాల్ని రాసుకుంటూ ఉండడం అనేది ఒకటి. అంటే నియమాల్లో ఇదొకటనమాట. ఒక ప్రత్యేక పుస్తకమును సమకూర్చుకొని తన వద్ద ఉంచుకొనవలెను. అది అతని డైరీగా ఉపయోగపడును. అది కొన్నాళ్ళయిన తర్వాత చూస్తే అది మన యొక్క పరిణామం, మన యొక్క అభివృద్ధి ఎట్లాగా జరిగిందో ఆ భావాల బట్టి తెలుస్తుంది మనకి. క్రమక్రమంగా మనం ఎట్లాగా పరివ్యాప్తమవుతున్నామో ఈ సమస్తము యందు. ఆ ఆత్మ దర్శనం ఎట్లాగా మనకు జరుగుతుందో, ఒక సాధారణ స్థాయి నుంచి, పూర్తిగా భౌతికంగా దేహానికి పరిమితమైన స్థాయి నుంచి, ఆత్మ స్థాయికి మొత్తం ఎదిగినట్టుగా అయ్యి, అది ఎలాగుంటుందో అవన్నీ మనము మొట్టమొదటి నుంచి ఇట్లా రాసుకుంటూ వెళ్తుంటే, మనం ఈ ఈ యోగ పద్ధతిలో, ఈ ధ్యాన మార్గంలో మనం చేసుకుని వెళ్ళే కొలది, ధ్యానం చేసుకుని వెళ్ళే కొలది, మనకి తట్టినటువంటి వాటిని మనం ఆ భావాల్ని రాసుకుంటూ ఉంటే, ఆ భావాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నటువంటివిగా మనకి తెలుస్తుంది. ముందు మొగ్గలాగా ఉన్న భావం ఒకటుంటుంది. ఆ తర్వాత క్రమేపీ ఆ మొగ్గ పువ్వుగా వికసించినటువంటి భావంగా మనకి ఆ పరిణితి, ఆ అభివృద్ధి మనకి తెలుస్తుందనమాట. నారింజ పండు రంగు గల ఒక అట్టతో దానిని బైండ్ చేయించవలెను. అంటే నారింజ రంగు పండు కూడా ఏది? సూర్యోదయం రంగది. నారింజ పండు రంగు. మనలో ఆ జ్ఞానము మేల్కొనటానికి అన్నట్టుగా, దానికి సూచనగా. నారింజ పండు రంగు గల ఒక అట్టతో దానిని బైండ్ చేయించవలెను. ఈ రంగు సాధకుడు తన డైరీతో సంసిద్ధుడై ఉన్నాడని తెలియజేయును. దినమంతయు ఈ పుస్తకమును తన వద్దనే ఉంచుకొని ఎచ్చటకు వెళ్ళినను దానిని మరువకుండా అతి జాగ్రత్తతో కాపాడుకొనవలెను. అదే సమయమున దాని పుటలను త్రిప్పి ఇతరులు చదవకుండా సాధకుడు ఒక మెళకువను అలవరుచుకొనవలెను.
దానిని ఇతరులకు ప్రదర్శించి ప్రచారం చేసుకొనకూడదు. అట్టి ప్రయత్నమును సాధకుడు విడనాడవలెను. దానిని రహస్యముగా ఉంచుటనగా కేవలము రహస్యము కొరకే అని అర్థము. అంతేగాని దాని యందేవో రహస్యములు ఉన్నవని ఇతరులను భ్రమింపజేసి తన గొప్పతనమును చాటుకొనుటకు కాదనే అర్థము. గొప్పతనమును చాటుకొనుటకు రహస్యము ఒక సాధనముగా ఉపయోగపడకూడదు. ప్రదర్శించుకుంటా ఉంటే చాలు. దాని జోలికి ఎవడు రాడు. ఎదురుగా పెట్టినా ఎవడు తీయడు. ఒకవేళ తీసినా ఆ విషయాలు వాడికి అర్థం కావు. దాని గురించి మనం అంటే ప్రత్యేకత మనం చూపినా అవతలోడికి ఏంటిది ఇట్లాగా ఉంది? ఏదో ఉందనుకుంటా దీంట్లో. ఓహ్! ఇది తెలుసుకోవాలి మనం. ఏదో రహస్యం ఉందిక్కడ అని వాడు దాని మీదకి వాడు దాన్ని మీదకి శ్రద్ధ చూపడానికి వీలవుతుంది. అందువల్ల మనం ఏంటి ఇతరులలో మన పట్ల ప్రత్యేకత అనేది రానీయకుండా అందరిలాగానే అనేటప్పటికల్లా అప్పుడు మన జోలికి ఎవరు రారిక. మన పుస్తకం ఎవడు పట్టుకోడు. సాధకుని ధ్యానమునకు ఒక ప్రత్యేక మందిరమును ఏర్పాటు చేసుకొనవలెను. ఇది మరి అందరికీ సాధ్యపడకపోవచ్చు. 2 గదుల్లో ఉన్నవారు, 3 గదుల్లో ఉన్నవాళ్ళున్నారు. ఉన్న 3 గదుల్లో ఒక గదిలోకి ఎవరు రామాకండి. ఇది నా గది అనంటే మరి ఎట్లా కుదురుతుంది? ఉన్న కుటుంబ సభ్యులు ఎక్కడికి పోవాలి? కాబట్టి దీన్నేంటంటే ప్రత్యేక మందిరమును ఏర్పాటు చేసుకోవాలనంటే మన మనస్సులో. ఇక్కడే అందరూ ఇక్కడే ఉంటారు. కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయానికి ఒక పావుగంటో, ఒక 10 20 నిమిషాలో, ఒక అరగంటో తన విమానాన తను కూర్చోవటం. వాళ్ళు కూడా ఈయనేదో ఆలోచించుకుంటున్నాడులే అని మన జోలికి ఎవ్వరు రారు. ఇంకేముంది ప్రత్యేక మందిరం అయిపోయిందది. అట్లాగనమాట. కుటుంబ సభ్యులతో దూరము అవ్వకూడదు. అట్లాగని వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసినట్టు ఉండకూడదు. ఆ పద్ధతిలో మనం చేసుకోవాలి. ధ్యాన మందిరంగా నిర్ణయించబడిన తరువాత దానిని మార్పు చేయకూడదు. అంటే ఇక్కడేంటంటే సేమ్ ప్లేస్, సేమ్ టైమ్. ఇది 2 సాధ్యమే. ఏదైనా చేయండి. ప్లేసు ఒకటి. మొన్న ఎక్కడ చేసాము, నిన్న అక్కడ, నిన్న ఎక్కడ చేసాము, ఈరోజు అక్కడే. ఈరోజు ఎక్కడ చేసాము, రేపు కూడా అక్కడే. సాధ్యమైనంత వరకు. ఏదైనా ఊరు ప్రయాణాలెళ్ళినప్పుడు అది మార్పు తప్పదు. కానీ మనం ఇంట్లో ఉన్నంత సేపు, మనం ఊళ్ళో ఉన్నంత సేపు ఆ ప్లేస్ మారకుండా చూడడం. అలాగే సమయం మారకుండా చూడడం. ఇది చాలా కీలకమైన విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి విషయాలన్నిటికి ఏమవుతుంది? మనకి ఈ సృష్టిలో ఈ స్పేస్‌లో ఉన్నటువంటి ఏంజెల్స్, దేవతా గణాలు, నేచర్ స్పిరిట్స్, ఎలిమెంటల్స్ అందరూ కూడా మనకి సహాయం చేయడానికొస్తారు. కాబట్టి మనం గంటకి పిల్లి మార్చినట్టు పిల్లల్ని తీసుకొని ఒక చోట నుంచి ఇంకో చోటకి అలాగ మారుస్తూ ఉంటుంది. అట్లాగా మనం చోటు మార్చేయడం, స్థలం మార్చేయడం, అలాగే సమయాన్ని మార్చేయడం తోచినప్పుడు. రోజు ఉదయం 6, సాయంత్రం 6 అనుకుంటే 6ని మార్చేసి 7కో ఎప్పుడో తీరిగ్గా లేచి 7కి
జరగదు. మనకి ఈ దేవతా గణాలు, నేచర్ స్పిరిట్స్, అలాగే ఎలిమెంటల్స్, ఇట్లా ఈ ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉంటేనే మనం ముందుకు వెళ్తాను. అందుకని వాళ్ళతో మనం అనుసంధానం అవుతాం. టైం పెట్టారు ఉదయం 10:30, 10:30 ఆఫీస్ ప్రారంభమవుతుంది. అంతే. ఇంకా దేశం మొత్తం మీద అన్నట్టుగా, లేకపోతే రాష్ట్రం మొత్తం మీద ఒకే సమయం, ఒకే కార్యాలయం, ఒకే ప్రదేశం. చూడండి మరి ఎంత చక్కగా పెట్టారు అది. మార్పు తప్పనిసరి అయినప్పుడు అంతకు ముందు రోజుననే అజ్ఞాత గురువుతో తన మనస్సును అనుసంధానం చేసి కేవలము మనోద్వారంలోనే ఆ మార్పు చేయు విషయమును గురువునకు నివేదించవలెను. ఏది ఏమైనాను గురువునకు నివేదించుట ముఖ్యమైన విషయం. ప్రతిదినము ఉదయం 6 గంటలకు ధ్యానమునకు ఉపక్రమించవలెను. దానికి 10 నిమిషముల ముందే అతడు సర్వమును సిద్ధము చేసుకున్నవాళ్ళను. దేహమును పరిశుభ్రమునర్చుకున్నటకు స్నాన విధి ముఖ్యమైనది. రాత్రి ధరించిన దుస్తులను మార్చుకునవలెను. గురువు గారి చిత్రపటమును గాని, ఇష్ట దైవము యొక్క చిత్రపటము గాని ధ్యాన మందిరమున ఒక నిర్దిష్ట ప్రదేశమునందు నెలకొల్పవలెను. దానిని ఆ మందిరమున ఉత్తర దిశ యందు గాని, తూర్పు దిశ యందు గాని ఉంచుట మంచిది. ధ్యానమునకు ఉపక్రమించిన సాధకుడు ఆ దిశలకు ఎదురుగా ఉండటం మంచిది. ఉత్తర దిశలో పెట్టామంటే మనం ఆ దిశకి ఎదురుగా దక్షిణం వైపు కూర్చోవటం అని, లేకపోతే తూర్పును పెడితే పడమరు కూర్చోవటం అన్నట్టుగా. నేలపై చాపున గాని, మెత్తని తివాచి గాని పరచి ఉంచవలను. దానిపై సాధకుడు సుఖాసనమున కూర్చుండవలను. తదుపరి అగరబత్తిని వెలిగించవలను. అంటే ఇది ఒక పద్ధతి. ఇట్లా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఎంతమందో గురువులు ఉన్నారు. ఎన్నో వాళ్ళ స్వీయ పాఠ్య ప్రణాళిక ఒకటి ఉన్నది. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి. ఉదాహరణకి ఇది మనకి చెప్తున్నారు. ఇట్లాగే చేయమని కాదు, కానీ దీంట్లో కొన్ని కామన్ గా ఉండే విషయాలు ఉంటాయి. ఎవరైనా కానీ దాన్ని ఆచరించాలి. సేమ్ ప్లేస్, సేమ్ టైం. అది మాత్రం ఏ ఏ పద్ధతిలో చేస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఏ సంప్రదాయానికి చెందినప్పటికీ, ఎవరైనా కానీ ఏది చేస్తున్నా కానీ మామూలుగా భౌతిక విషయాలకే అది ఉపయోగపడుతుంటే సేమ్ టైం, సేమ్ ప్లేస్ అన్నది, ఇంకా ఆధ్యాత్మిక విషయాలకి ఇంకా వేరే ఇంకా చెప్పాల్సిందేముంది. అట్లా కొన్ని దీని ద్వారా ఏంటి, ఈ ఉదాహరణ ద్వారా మనం కొన్ని కామన్ విషయాలు తెలుసుకోవటం, మనం మనకు నచ్చిన పద్ధతిలో మనకి ముందుకు వెళ్ళటం. మనకేదో ఇప్పటి వరకు ఒక పద్ధతి అలవాటు అవుతుంది. ఆ అలవాటైన పద్ధతి ప్రకారం వెళుతూ దీంట్లో ఉన్న కొన్ని విషయాలని, కొన్ని నియమాలని మనం తీసుకున్నాం. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.